హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు షార్ట్ స్టోరీ ఫోర్స్డ్ మ్యారేజ్ అనమాట. వసుకి పెళ్ళి ఇష్టం లేకపోయినా చేసుకుంటారు. ఇందులో కొంచెం స్టోరీలో ఫస్ట్లో కొంచెం రిషి కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు. పాత్రలు స్టోరీ అంతా కలుపుతాలు మాత్రమే, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఈ స్టోరీ విని మీ మనోభావాలు దెబ్బతింటాయంటే మాత్రం ఇప్పుడే ఆగిపోండి, వినొద్దు. పూర్తిగా విన్న తర్వాత బ్యాడ్ కామెంట్స్ అసలు చేయొద్దు. నేను మీకే వదిలేస్తున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. సరే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. వసు ఫారెస్ట్లో భయపడుతూ పరిగెడుతూ ఉంటుంది. అస్తమాను టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగు చూసుకుంటూ ఉంటుంది. ఎంత అలసిపోయినా కానీ స్పీడ్ పెంచుతుందే కానీ తగ్గించదు. నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు వసుధారా, ఎంత దూరం పరిగెడతావో పరిగెట్టు, దగ్గరికి వచ్చేసా, ఇంకా ఫాస్ట్ పరిగెట్టు అంటూ వెనక పరిగెడుతూ వచ్చి వసుని గట్టిగా పట్టుకోపోతాడు. కానీ వసు చిక్కదు. వసు కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉంటాయి. 4 days క్రితం వసు తను ఇండియాకు వస్తే ఇంత బాధపడుతుందని తెలిస్తే అస్సలు వచ్చేది కాదు. ఆమె కోరుకున్న జీవితం అస్సలు ఇది కాదు. వాళ్ళ నాన్న కూడా ఇలా మోసం చేస్తాడని తనకు అసలు తెలీదు. వసుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇది తెలిస్తే అసలు ఇండియాకి వచ్చేదాన్నే కాదు అనుకుంటూ ఉంటుంది. అందరూ తన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని అనుకుంటుంది ఫస్ట్ టైం ఇండియా వచ్చిన వల్ల. కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం చాలా బాధపడుతుంది. తనకి వద్దన్న ఈ రాక్షసుడిని ఇచ్చి పెళ్లి చేయడానికి చూస్తున్నారు అనుకుంటుంది. వసు ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది. బాగా రాత్రి అవ్వడం వల్ల చాలా చీకటిగా ఉంటుంది. వసుధారా అని చుట్టూ చూస్తూ అరుస్తాడు. వసు ఆ అరుపుకి వణికిపోతూ గట్టిగా కళ్ళు మూసుకుని చెట్టును పట్టుకుని ఉంటుంది. తన జీవితం అంతా గుర్తు తెచ్చుకుంటుంది. వసు వాళ్ళ పేరెంట్స్కి ఒకగానొక అమ్మాయి స్విట్జర్లాండ్లో చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడూ అందరినీ ఆట పట్టిస్తూ చిలిపిగా ఉండేదన్నమాట, అల్లరి చేస్తూ. తను చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయాక స్విట్జర్లాండ్కి వచ్చేసారు వాళ్ళ నాన్న తిని తీసుకుని. వాళ్ళ రిలేటివ్స్ ఎవ్వరు కూడా తనకి గుర్తులేదు. ఒకరోజు వాళ్ళ నాన్న తన కుటుంబాన్ని స్నేహితుల్ని కలవడానికి ఇండియా వెళ్ళాలి అంటాడు. తనకి రిలేటివ్స్ ఉన్నారని తెలిసి చాలా సంబరపడుతుంది. వాళ్ళందరినీ చూడాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. అప్పుడు ఆమెకు తెలియదు వాళ్ళ నాన్న తను ఇండియాకి తీసుకెళ్తుంది తన మేనల్లుడికి ఇచ్చి పెళ్ళి ఫిక్స్ చేయడానికి అనేసి పెళ్లి చేద్దామని. తన పెళ్ళికి ఒక రోజు ముందు తాను రక్షించుకోవడానికి ఇలా పరిగెడుతూ ఉంటుందన్నమాట. తనకి ఇండియాలో స్థిరపడడం ఇష్టం ఉండదు. తనకి అక్కడే స్విట్జర్లాండ్లోనే చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అక్కడ మనుషులు, అక్కడ వాతావరణం అదంతా నచ్చుతుంది. ఇండియాలో జస్ట్ ప్రేమ కోసం వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఇవన్నీ చూద్దామని వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళంతా పెళ్ళికి ప్రిపేర్ చేసేసి ఉంటారు. వాళ్ళ బావతో బలవంతంగా పెళ్ళి చేద్దామని చూస్తారు. వాళ్ళ బావ పెద్ద ఈగోయిస్ట్ లాగా రాక్షసుడిలాగా కనిపిస్తాడనమాట. సిచ్యుయేషన్స్ అతన్ని అలా కనిపించేలా చేస్తాయి. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకూడదు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదు. మగవారికి మాత్రమే అధికారం ఉంటుంది. అమ్మాయిలు తల వంచుకుని బ్రతకాల్సిందే అన్న అపోహలో ఉండిపోతుంది అనమాట. ఈలోపు దొరికే శవాన్ని ఒక చెయ్యి తన గొంతు దగ్గర స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. వసు వెంటనే కళ్ళు తెరిచి నన్ను వదిలే ప్లీజ్ అంటూ ఉంటుంది. తను వసు చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్తాడు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, నన్ను వదులు అని అరుస్తూ ఉంటుంది. నువ్వు నా నుండి పారిపోవాలి అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు వస్తారా కాదు, నువ్వు నా కోసమే పుట్టావు, నువ్వు నా దానివి, నువ్వు మిస్సెస్ రిషిధారా భూషణ్ లాగా బ్రతకాలి, వసుధారలాగా కాదు అంటూ లాక్కెళ్తాడు. వసు ఏమో చాలా బ్రతిమలాడుతుంది వదలమని. కానీ రిషి వదలకుండా లాక్కెళ్తూనే ఉంటాడు. వసు కాళ్ళకి ముళ్ళు అవి గుచ్చుకుని గాయాలవుతాయి. అయినా సరే తను అవేం పట్టించుకోడు. కొంతసేపటికి వసు కళ్ళు తిరిగి పడిపోతుంది. రిషి వసు వైపు చూసి ముందుకు వంగి వసు ఫేస్ని తన చేతులతో పట్టుకుంటాడు. వసుని అలా చూసి రిషి కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. అవి తుడుచుకుని మళ్ళీ కోపంగా మారిపోతాడు. ఎందుకు ఇలా పెళ్ళి వద్దని నన్ను ఇలా మాన్స్టర్లో చేస్తున్నావు అని వసు ఫోర్ హెడ్ పైన తన హెడ్ పెట్టి బాధపడతాడు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుని ఉంటే నేను ఇలా చేసేవాడిని కాదు. నాతో పెళ్ళి వద్దని నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వసు అని రిషి వసుని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఆ తర్వాత రోజు వసు నిద్ర లేచాక అంతా కళ అనుకుంటుంది. కానీ తన కాలికి బ్యాండేజ్ అవి వేసి ఉంటాయి, స్టిక్కర్స్ అవి వేసి ఉంటాయి. అది చూసి చాలా బాధపడుతుంది. ఈలోపు జగతి తన రూమ్లోకి వస్తుంది. వసు వెంటనే లేచి జగతిని హగ్ చేసుకుని అత్తయ్య ప్లీజ్ నన్ను కాపాడు, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను అంటుంది. వెంటనే జగతి
అంటూ వసు నోటి మీద వేలు పెట్టి, "అలా అనకు వసు, నువ్వు అలా అంటుంటే వాడి అహం దెబ్బతింటుంది. ఇక్కడ ఆడవాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత లేదు. మగవాళ్ళు ఏది చెప్తే దానికి తల వంచాల్సిందే. అన్నీ దేవుడి మీద వదిలేయి. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండు. నువ్వు రిషి చెప్పినట్టు వింటే నీ లైఫ్ చాలా బాగుంటుంది" అంటుంది. "అది కాదత్తయ్య, నా వల్ల కాదు. నాకిక్కడ అస్సలు ఊపిరాడడం లేదు. మీ అబ్బాయి రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు. నేను తనని చూసి చాలా భయపడుతున్నాను. తనని చూస్తుంటే భయమేస్తుంది. అలాంటిది తనని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని తనతో ఎలా పంచుకుంటాను? ప్లీజ్ హెల్ప్ మీ అత్తయ్య" అని ఏడుస్తుంది. "నాకు తెలుసు వసు" అని కన్నీళ్లు తుడుస్తూ, ఇక్కడ అబ్బాయిలు తమ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వారి ఈగో దెబ్బతింది అంటే ఇలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు రిషి కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. తర్వాత తనే నెమ్మదిగా మారతాడు. రిషి అలా ఎప్పుడూ లేడు. నువ్వు ఎప్పుడైతే ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, మ్యారేజ్ చేసుకోను అని చెప్పావో అప్పుడు తన ఈగోని హర్ట్ చేశావు. అలా చెప్పి తన ఈగోని హర్ట్ చేశావు. తను తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. నిన్ను పెళ్లి చేసుకోకుండా వదలడు. అర్థం చేసుకో, మనసు మార్చుకో అంటుంది. ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా అమ్మాయిని రెడీ చేయండి అని ఇంకొక ఆమె లోపలికి వస్తుంది. థింక్ పాజిటివ్ వసు, పాజిటివ్గా తీసుకో, అంతా పాజిటివ్గా ఆలోచించు అని వసుని రెడీ చేసి మండపంలో కూర్చోపెడుతుంది. అక్కడ ఉన్నవారంతా చాలా హ్యాపీగా ఉంటారు. వసుని అలా చూసి అసలు ఏం ఎఫెక్ట్ అవ్వకుండా రిషికి వసుకి మ్యారేజ్ అయితే చాలు అన్నట్టు హ్యాపీగా ఉంటారనమాట. వసు వాళ్ళందరి మొహాలు చూసి ఇంకా బాధపడుతుంది. తన బాధ ఎవరికి కనిపించడం లేదా అని. తన తండ్రి కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా వసు బలవంతంగా కన్నీళ్లను కావాలని ఆపుకుని లైట్గా నవ్వు తెప్పించుకుని సైలెంట్గా తల వంచి కూర్చుంటుంది. అది చూసి రిషికి ఒక రకమైన ఈగో సాటిస్ఫై అయ్యి నవ్వుకుంటాడనమాట. కానీ తన కళ్ళల్లో లైట్గా బాధ కనబడుతుంది. అతని ఈగో దాన్ని బయటపడకుండా చేస్తుంది. వాళ్ళ మ్యారేజ్ అలా జరిగిపోతుంది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని. ఈ మాన్స్టర్తో సంతోషమా అనుకుంటూ వసు కన్నీళ్ళు తెచ్చేసుకుంటుంది. తర్వాత వసుని రిషి రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోపెడతారు. రిషి తన రూమ్లోకి ఇంకా రాడు. తన ఫ్రెండ్స్తో కూర్చుని వెయిట్ చేయని అని అనుకుంటూ ఉంటాడు. వసు అలా ఏడుస్తూ కూర్చోవడం చూసి జగతికి చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదని తెలుసు. "ఏడోకు వసు, చూడు కన్నీళ్ళు వస్తుంటే కాటుక ఎలా పాడైపోతుందో" అంటుంది. "మీరు నా కాటుక పాడైపోతుందని నా మేకప్ గురించి మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ నా జీవితమే నాశనం అయిపోయింది" అని ఏడుస్తుంది. "ఆ దేవుడి మీద భారం వేస్తే ఈ బాధ తీరుతుందా? నా మాట వినేవాడే అయితే నా బాధ వింటే మీరంతా ఇలా చూస్తూ ఉంటారా" అని ఏడుస్తుంది. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక, "లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళు. రిషి మాటకి ఎదురు చెప్పకుండా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది" అని చెప్పి వాళ్ళంతా ఆ రూమ్లో నుండి వెళ్ళిపోతారు. ఆ రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. క్లాక్ ఏమో టిక్ టాక్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది వసుకి. ఒకసారి క్లాక్ వైపు చూస్తుందనమాట. ఎదురుకుంటా రిషిది ఒక పెద్ద ఫోటో ఉంటుంది వాల్కి. ఆ బెడ్ మీద కూర్చుని ఎదుర్కొంటే రిషిని అలా చూస్తుంటే వసుకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుందనమాట. ఒక రావణాసురుడిలాగా కనిపిస్తాడు వసుకి. రూమ్ అంతా కూడా చాలా మంచి మంచి ఫర్నిచర్తో చూడడానికి బాగుంటుంది. కానీ రిషి ఫేస్ చూస్తే మాత్రం భయమేసేస్తుంది. నెమ్మదిగా ఆ బెడ్ మీద నుంచి లేచి విండో దగ్గరికి వచ్చి బయటకు చూస్తుంది. అక్కడ నుంచి కిందకు చూస్తే ఒక అందమైన కొలను కనిపిస్తుందనమాట. అది కలువల పూలతో నిండిపోయి ఉంటుంది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. వర్షం పడుతూ చల్లని గాలి వీస్తూ ఉంటుందన్నమాట. ఆ గాలికి వర్షానికి ఆ కొలంలోని కలువలు నాట్యం చేస్తూ కనిపిస్తాయి. అది చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. కానీ వసు కళ్ళలో విచారం అలాగే ఉంటుంది. తన హృదయం కూడా బాధతో నిండిపోయి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆనందించే పరిస్థితిలో వసు లేదు. ఇంతలో గది తలుపులు తెరిచిన శబ్దం వస్తుంది. వసు టెన్షన్తో అక్కడే బిగుసుకుపోయి ఉంటుంది, విండో డోర్ని గట్టిగా పట్టుకుని. రిషి డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికి వస్తున్న శబ్దం అవుతుంది. వసు పాదాలు ఇంకా నేలకి అతుక్కుపోయి ఉంటాయన్నమాట. వెనక్కి తిరగాలన్నా సహకరించవు. రిషికి రూమ్లోకి రాగానే వసు నుంచి వచ్చే సుగంధాల పరిమళం తన హృదయాన్ని తాకుతుంది. రిషి కళ్ళు మూసుకుని ఒక్కసారిగా ఆ సుగంధ వాసాన్ని ఆస్వాదిస్తాడనమాట. కానీ ఒక్కసారిగా రిషి కళ్ళల్లో నుంచి వసు మీద కోపం, ద్వేషం బయటకు వచ్చేస్తుంది. వసు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. "వస్తారా" అని పిలుస్తాడు. వసు వణికిపోతుంది రిషి మాట వినగానే. అది చూసి "నాకు ఇదే కావాలి" అని నవ్వుకుంటూ ఉంటాడు.
నేను పిలిచిన వెంటనే నా వైపు తిరగాలని తెలీదా? నాకు రెండోసారి రిపీట్ చేయడం ఇష్టం ఉండదు. ఈసారి వెంటనే రెస్పాండ్ అవ్వు అని సీరియస్‌గా అంటాడు. వెంటనే వసు రిషి వైపు భయంగా చూస్తుంది. రిషి 2 అడుగులు ముందుకు వేస్తాడు. వసు ఇంకా విండోకి అతుక్కుపోయి ఉంటుందన్నమాట. తప్పించుకోవడానికి దారి కూడా ఉండదు. వెంటనే తల దించుకుంటుంది. వసు అంత బలహీనంగా ఉండడం, తల దించుకుని ఉండడం చూసి తనకి కావాల్సినట్టు, తనకి నచ్చినట్టు మాట్లాడకుండా అలా ఉండడం చూసేందుకు రిషికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. రిషి వసు చేతిని గట్టిగా పట్టుకొని ఇలా అంటాడు, "ఆ రోజు నువ్వు పెళ్ళి వద్దని నా గుండెని ముక్కలు చేసావు" అని గట్టిగా పట్టుకుంటాడు ఇంకా గట్టిగాని. వసు గాజులు పగిలిపోతాయన్నమాట. అవి గుచ్చుకుని అని బాధగా అంటుంది. "కళ్ళు మూసుకోకు" అంటాడు. వసు రిషి వైపు చూస్తుంది. "గుడ్ గర్ల్" అంటాడు. వసు రిషిని అసహ్యించుకుంటూ చూస్తుంది. ఆ చూపు చూసి రిషి ఇంకా గట్టిగా వసు చెయ్యిని ప్రెస్ చేస్తాడనమాట. వసు చేతి నుండి లైట్‌గా 1 డ్రాప్ బ్లడ్ కారుతూ వస్తుంది. వసు మళ్ళీ "నన్ను వదిలే రిషి ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది. నన్ను వదిలేయ్ ప్లీజ్" అంటుంది. "నిన్ను వదిలేయాలా? నువ్వు ఎక్కడికొచ్చి పడ్డావో నీకు అర్థం కావట్లేదు. నువ్వు నా దగ్గర ఇరుక్కుపోయావు. నిన్ను ఈ జన్మలో వదిలే ప్రసక్తే లేదు" అని వసు చెయ్యి పట్టుకుని లాగుతాడు. వసుని కిందకి నెట్టి నేల మీద పడేస్తాడు. రిషి వసు దగ్గరకు వచ్చి ఇక్కడ చూడాలనుకుంటున్నాను అని నేల వైపు తన కాళ్ళ వైపు చూపిస్తాడు. "నీ లైఫ్ అంతా నేను ఇక్కడే ఉంచుతాను" అని వసు ముందర పాదాల మీదుగా కూర్చుంటాడనమాట. వసు వైపు చూస్తూ సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. "నేను నిన్ను ఏం చేశాను? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు?" అంటుంది వసు. అప్పుడు రిషి వసు జుట్టుని వెనక వైపు గట్టిగా పట్టుకుని ఇలా అంటాడు, "ఎందుకా? అది నీకు తెలీదా?" అని వసుతో అంటాడు. వసు బాధతో రిషి వైపు అయోమయంగా చూస్తూ "ప్లీజ్ వదులు, చాలా నొప్పిగా ఉంది" అని ఏడుస్తుంది. "నీ అందం చూసుకుని నీకు పొగరు అనుకుంటా. నువ్వు ఒక పెద్ద అందగత్తెవని మురిసిపోతున్నావేమో, కానీ నేను చెప్తా, ఇదే నిజం. నువ్వు అందగత్తెవు కాదు. నాకు చాలా అసహ్యంగా కనిపిస్తున్నావు. నిన్ను చూడడానికి కూడా అసహ్యం వేస్తుంది" అని తన జుట్టుని వదిలి వసు బుగ్గల్ని వేళ్లతో గట్టిగా నొక్కుతూ పట్టుకుంటాడు. "నువ్వు ఒక అహంకారంతో నిండిపోయిన అమ్మాయివి. నువ్వు చాలా గర్వపడుతున్నావు కదా, నేను అందగత్తెను, చదువుకున్నాను అని బాగా గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా. ఈ రాత్రికి నీ అహంకారాన్ని అంతా అణిచివేస్తా. నీ పొగరుని, నీ కలల్ని అన్నీ నాశనం చేస్తా" అని వసుని వెనక్కి తోసి రిషి వాష్రూమ్లోకి వెళ్తాడు. వసు బుగ్గలు నొప్పిగా అనిపిస్తాయి రిషి గట్టిగా నొక్కడం వల్ల. ఒకసారి తన చేతితో రబ్ చేసుకుంటుంది. వసు చాలా గారాబంగా పెరిగింది. చాలా అమాయకంగా ఉండేది. అందరినీ గౌరవిస్తూ అందరితో ప్రేమగా ఉండేది. తన తండ్రి చాలా ముద్దు చేస్తూ పెంచాడు. అలాంటిది తన కన్న తండ్రే ఇలాంటి రాక్షసుడిని తన జీవితంలోకి తెచ్చినందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రిషి బయటకు వచ్చి "ఓకే, రెడీనా" అంటాడు. వసు వెంటనే లేచి భయంతో వెనక్కి వెళ్ళి "దయచేసి నాకు దూరంగా ఉండు, నా దగ్గరికి రాకు" అని వెనక్కి వెళ్తుంది. "నిజంగా?" అంటూ రిషి తన వైపు వస్తాడు. కోపంతో నిండిపోయి ఉన్న రిషి కళ్ళలోకి చూసి వసుకి భయం వేస్తుంది. వెనక్కి నడుస్తుంది. రిషి నవ్వుకుంటూ ముందుకు వచ్చి "నీ ప్లేస్లోకి చేరుకున్నావు" అంటాడు. వసుకి అర్థం కాదు. వసు వెనక్కి ఒక అడుగు వేయగానే బెడ్ మీద పడిపోతుంది. రిషి ముందుకు వస్తూ ఉంటాడు. వసు 2 చేతులు జోడించి తల అడ్డంగా ఊపుతూ "ప్లీజ్ నన్నేం చెయ్యకు" అంటూ ఏడుస్తూ ఉంటుంది. "ఏడు వస్తారా? నువ్వు ఎంత ఏడ్చినా నిన్ను వదలను. ఏదైతే చూసుకుని నువ్వు ఎగిరి పడుతున్నావో వాడిని నాశనం చేస్తాను. నీ అహంకారాన్ని, నీ గౌరవాన్ని అంతా నాశనం చేస్తాను" అని వసు జ్యువెలరీ అంతా లాగేస్తాడు. వసు ఏమో నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. తన సారీ పళ్ళు కూడా లాగేస్తాడు. ఒక క్రూర మృగంలాగా బిహేవ్ చేస్తాడనమాట. తన్ని తాను రక్షించుకోవడానికి ఒక జింక పిల్లలాగా రూమ్ అంతా పరిగెడుతూ ఉంటుంది వసు. కానీ రిషి వసుని వదలకుండా రిషికి వసుపై ఉన్న కోపం, ద్వేషం, వసు ఎంత బాధపడుతుందో ఆ బాధను చూడనివ్వకుండా ఇవన్నీ ఆపేస్తూ ఉంటాయన్నమాట. వసు నెక్ మీద ఫేస్ పెట్టి అబ్యూస్ చేస్తాడు. వసు తన భర్తలో ఉండాల్సిన ఫీలింగ్స్ ఏమీ రావు. తనకి పెయిన్ తప్ప ఎలాంటి ప్లెజర్ ఫీలింగు రావు. రిషి లైట్ ఆఫ్ చేసి భర్తలా వసుని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం పోయి ఒక యానిమల్ లాగా బిహేవ్ చేసి ఆ నైట్ వసు కళ్ళన్నీ చెదరగొట్టేస్తాడు. వసు ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని, తన సోల్ని, కలల్ని అన్నిటినీ ముక్కలు చేసేస్తాడు. రాత్రంతా వసు బ్రతిమలాడుతూనే ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత రోజు మార్నింగ్
వసు, రిషి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం చూసి వసు నెమ్మదిగా లేచి వాష్రూమ్‌కి వెళ్ళి తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చి విండో దగ్గర నిల్చుని బయట చూస్తుంది. వర్షం ఇంకా ఆగదు, కురుస్తూనే ఉంటుంది. దానిలాగే వసు కళ్ళలోంచి కన్నీటి వర్షం కురుస్తూనే ఉంటుంది. ఒకసారి రిషి వైపు చూస్తుంది. చాలా డీప్ స్లీప్‌లో ఉంటాడు. తను తన గౌరవాన్ని తీసేసుకున్నాడు. తన వల్ల వసు తన సర్వస్వం కోల్పోయింది. ఒకసారి కళ్ళు మూసుకొని రాత్రి జరిగిన ఇమేజెస్ అన్నీ తలుచుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. వసుని అలా క్లెయిమ్ చేసుకున్న తర్వాత రిషికి ఈగో సాటిస్ఫై అవుతుందనమాట. తర్వాత రోజు హ్యాపీగా నిద్రలేస్తాడు. వసు డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చుని ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుంటుంది. రిషి వసు వైపుకి నడిచి వెళ్తాడు. వసు రిషిని మిర్రర్‌లో నుండి చూస్తుంది. రిషికి వసు కళ్ళల్లో బాధ గానీ, కోపం గానీ, భయం గానీ ఏమీ కనిపించవు. చాలా ప్లెయిన్‌గా అనిపిస్తాయి వసు కళ్ళు. గుడ్ మార్నింగ్ మిసెస్ రిషేంద్రభూషణ్ అంటాడు. వసు అక్కడి నుంచి లేచి కింద అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో పూజ ఉందంట. మీ డ్రెస్ వాష్రూమ్‌లో పెట్టాను. త్వరగా రెడీ అవ్వి రమ్మని అత్తయ్య గారు చెప్పారు అని అంటుంది. రిషి అయోమయంగా చూస్తాడు. నిన్న రాత్రి అంత చేసినా వసు మొహంలో భయం కనబడడం లేదు. నిన్న రాత్రి వసు మొహంలో చూసిన భయం చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఆ భయం కానీ, ఇంకే బాధ కానీ కనిపించవు. వసు చేతులు చూస్తాడు. నిన్న రాత్రి తన చేసిన దానికి వసు చేతులపైన వచ్చిన గాయాలు చూసి రిషి మనసుకి నొప్పిగా అనిపిస్తుంది. కానీ బయటకు చూపించడు. వసు ఎటువంటి భయం, నొప్పి ఏమీ చూపించకుండా రిషి లేచేసరికి చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా నైట్ ఏం జరగలేదు అన్న ఎక్స్‌ప్రెషన్‌తో ఉండడం చూసి రిషి ఆశ్చర్యపోతాడు. ఈలోపు లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వి రండి అని చెప్పి రూమ్‌లోంచి బయటకు వెళ్ళిపోతుంది వసు. రిషి మాత్రం అక్కడే కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోతాడు. వాష్‌రూమ్‌లోకి వెళ్ళి చూస్తే అక్కడ తనకిష్టమైన కలర్ షర్టు, ప్యాంటు ఉంటాయి. స్కై బ్లూ కలర్ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు ఉంటాయి తగిలించి. ఆలోచనలన్నీ పక్కన పెట్టి రిషి రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాడు. అలా వాళ్ళ మ్యారేజ్ అయ్యి 1 మంత్ అయిపోతుంది. అంతా మామూలుగానే ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ నైట్ తర్వాత రిషి వసు పైన మళ్ళీ చెయ్యి కూడా వేయడానికి ట్రై చేయలేదు. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా కానీ రిషి, వసులు ఒకరి వైపు ఒకరు కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఏదో ఇద్దరు భార్యాభర్తలు అయినప్పటికీ అపరిచితుల్లాగానే ఉంటారు. ఇద్దరు గుండెల్లో చాలా బాధను దాచుకుని మౌనంగా ఉండిపోతారు. వసు మౌనం రిషి మనస్సుని పిండేస్తుందన్నమాట. ఇంతకు ముందులా వసు తనతో గొడవ పడాలని, తనతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. రిషి తన రూమ్‌లోకి వచ్చేసరికి వసు రెడీ అవుతూ ఉంటుంది. నేవీ బ్లూ కలర్ సారీ కట్టుకుని చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటుంది. రిషి వసుని అలా చూస్తూ ఉండిపోతాడు బాగుందని. వసు నుదుటన బొట్టు పెట్టుకుంటూ రిషి వైపు తిరిగి చూస్తుంది. రిషి కళ్ళు పక్కకు తిప్పేసుకుని లోపలికి వచ్చేస్తాడు. వసు లేచి రిషి దగ్గరకు వచ్చి నిలబడి ఇప్పుడే వచ్చారా అంటుంది. రిషి హా అని సమాధానం చెప్తూ రిషి తన షూస్ని తీసుకుంటూ ఉంటాడు. సరే త్వరగా రెడీ అవ్వి రండి, మీ క్లాత్స్ని వాష్రూమ్‌లో పెట్టాను అని వసు వెళ్తూ ఉంటుంది. రిషి వసు చెయ్యి పట్టుకుని వసుని తన దగ్గరికి లాక్కుంటాడు. వసు నడుం చుట్టూ చేతులు పెట్టి వసుని ఇంకా దగ్గరికి లాక్కుని హగ్ చేసుకున్నట్టు పట్టుకుంటాడు. రిషి అలా చేయడం చూసి కళ్ళు పెద్దవి చేసుకుని రిషి వైపు చూస్తూ ఉంటుంది. 1 నెల నుండి ఇలా చేయలేదు. కనీసం తాగడానికి కూడా ప్రయత్నించలేదు. ఇలా చేసేసరికి మళ్ళీ ఏం చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. వసు భయాన్ని చూసి రిషి చిన్నగా నవ్వి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ముఖ్యంగా ఈ మేకప్ ఏంటి? ఈ సారీ ఏంటి? నువ్వెంత బ్రైట్ కలర్ సారీ కట్టుకున్నా, ఎంత మేకప్ వేసి ఎంతలా రెడీ అయినా కానీ అని తల అడ్డంగా ఊపుతాడు. ఇలా రెడీ అయ్యి అందంగా ఉన్నా అని నిరూపించుకోవాలనుకుంటున్నావేమో ఆహా అంటాడు. నేను అందంగా లేనని నాకు తెలుసు అని రిషిని వెనక్కి తోసి తను వదిలించుకుని వసు తన డ్రెస్ వైపు వేలు చూపిస్తూ, ఇది అంతా మీకోసం చేయలేదు గుర్తుంచుకో అని రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈరోజు రిషి సిస్టర్ అంజు ఎంగేజ్మెంట్ అనమాట. అందుకే మొత్తం విల్లా అంతా లైట్స్, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి మెరిసిపోతూ ఉంటుంది. అందరి మొహాలు చిరునవ్వుతో ఉంటాయి. ఈ నెల రోజుల్లో వసు ఇండియన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయి, ఇక్కడ జీవన విధానానికి అలవాటు పడిపోయి ఉంటుంది. కానీ తనని తాను కోల్పోయింది. ఆ బబ్లీ గర్ల్, చిట్ చాట్ గర్ల్
ఎప్పుడూ నవ్వుతూ, ఆట పట్టిస్తూ అల్లరి పిల్ల వసు. ఇప్పుడు తనలో అణువంత కూడా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ అది గమనించి చాలా బాధపడతారు. కానీ బయటపడరు. వాళ్ళందరికీ వసు కళ్ళ ముందు ఉంటే చాలు అనుకుంటారంతే. అంజుని రెడీ చేస్తూ ఉంటుంది. "వదిన, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని అంజు అంటుంది. వసు లైట్‌గా స్మైల్ ఇస్తూ అంజుని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో మగపెళ్లి వారు వస్తారు. వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పి కూర్చోబెడతారు. వసుని ఇంకా కొంచెం మంది అమ్మాయిలు కలిపి అంజుని కిందకి తీసుకొస్తూ ఉంటారు. ఆమె కిందకి రాగానే బ్లూ కలర్ కుర్తాలో ఒక మనిషి వసుని చూస్తూ కనిపిస్తూ ఉంటాడనమాట. ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అది చూసి వసు కళ్ళు కిందకి దించేసుకుంటుంది. అంజుని సోఫాలో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటారు. అందరూ క్లాప్స్ కొడతారు. రిషి, వసు కూడా క్లాప్స్ కొడుతూ సడన్‌గా ఒకరి వైపు ఒకరు చూసుకుంటారనమాట. అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. ఈలోపు సంజు వచ్చి వదిన అని వసు షోల్డర్ మీద చెయ్యి వేస్తుంది. వెంటనే వసు రిషిని చూడడం ఆపేసి సంజుతో కిచెన్‌లోకి వెళ్ళి అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో అని చెక్ చేద్దామని వెళ్తుంది. సంజు వసు కళ్ళల్లో కళ్ళు నీళ్ళు తిరగడం చూసి, "వదిన, ఏమైంది? అలా ఉన్నావేంటి? బాగానే ఉన్నావా?" అని అడుగుతుంది. "హా, బాగానే ఉన్నా" అని వసు తల ఊపుతుంది. కానీ రిషి మాటలు తన బ్రెయిన్‌లో నిండిపోయి ఉంటాయన్నమాట. అలా రిపీటెడ్‌గా వినిపిస్తూ ఉంటాయి. "నువ్వు అందంగా లేవు, చాలా అసహ్యంగా ఉన్నావు." ఇవన్నీ తలుచుకుంటుంటే వసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇన్నాళ్ళు రిషి పెళ్ళయిన తర్వాత ఆ రోజు అన్నిసార్లు అన్నా సరే బాధపడలేదు. కానీ ఈరోజు ఫస్ట్ టైం వసుకి అది తలుచుకుని ఏడ్చేస్తుందనమాట. తన వల్ల కావట్లేదు. రిషి అలా అంటుంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సంజు ప్లేట్స్‌లో ఫుడ్ పెడుతూ ఉంటుంది. వసు సంజు వైపు చూసి, "నేను నిన్నొక విషయం అడగొచ్చా సంజు" అని అడుగుతుంది. "అఫ్‌కోర్స్ వదిన, ఏంటి అడగండి" అంటుంది. "నేను అందంగా లేనా?" అని వసు అడుగుతుంది. అప్పుడు సంజు, "అందమా? ఏం అడుగుతున్నావు వదిన? నువ్వు బ్యూటీ క్వీన్" అని నవ్వుతూ చెప్తుంది. వసుకి మళ్ళీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. సంజు వసు కన్నీళ్ళు తుడిచి వసు ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి, "మా అన్నయ్య చాలా లక్కీ వదిన. నువ్వు ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండింటిలోనూ అందంగా ఉంటావు. నీది మంచి మనసు, స్వచ్ఛమైనది. వీఆర్ ఆల్ లవ్ యూ వదిన. ప్లీజ్ ఏడవకండి. మీరు నవ్వి ఎన్నాళ్ళయ్యిందో. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు" అని చెప్తుంది. వసు కంట్రోల్ చేసుకుని లైట్‌గా స్మైల్ ఇస్తుంది సంజు అలా చెప్పిన వెంటనే. ఇన్నాళ్ళు రిషి మాటలు గుర్తు చేసుకుంటూ కుమిలిపోయేది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సంజు మాటలు విన్నాక. వసు మొహంలో నవ్వు చూసి ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వసు అందరికీ వడ్డిస్తూ ఉంటే రిషి వసు పక్కకు వచ్చి, "కిచెన్‌లోకి రా" అని అంటాడు. వసు వెళ్తుంది. రిషి కిచెన్‌లో వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రిషి అక్కడ కిచెన్ క్యాబినెట్ దగ్గర ప్లేట్ పెట్టుకుని కూర్చుంటాడు. వసుకు అర్థమవుతుంది. వసు ప్లేట్‌లో ఫుడ్ పెడుతుంది. ఫ్రిడ్జ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి గ్లాస్‌లో పోసి రిషి ముందు పెడుతుంది. వసు కిచెన్‌లో నుంచి బయటకు వెళ్తుంటే రిషి వసు చెయ్యి పట్టుకుని ఆపి, "కూర్చో" అని ఎదురుగా ఉన్న స్టూల్ చూపిస్తాడు. మళ్ళీ రిపీట్ చేస్తే రిషికి కోపం వస్తుంది కదా అని వసు సైలెంట్‌గా అలాగే కూర్చుంటుంది. రిషి తినడం స్టార్ట్ చేస్తాడు. వసు సైలెంట్‌గా తన రింగ్‌తో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకోరు, మాట్లాడుకోరు. వారిద్దరి మౌనం వాళ్ళ మనస్సుకి ఒక ప్రశాంతతనిస్తుందన్నమాట. రిషి భోజనం అయిపోతుంది. హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వసు పైటని పట్టుకుంటాడనమాట. వసు కళ్ళల్లోకి చూస్తూ తన హ్యాండ్‌ని వసు కొంగుకి తుడుచుకుంటాడు. వసు రిషి కళ్ళల్లో చూడలేక కిందకి కళ్ళు దించేసుకుంటుంది. "ఇంకా ఏమైనా కావాలా" అని అడుగుతుంది. "1 కప్ గ్రీన్ టీ" అంటాడు. వసు స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. తన చేతులు వణికిపోతూ ఉంటాయి. రిషి వచ్చి వసు వెనకే చాలా దగ్గరగా వచ్చి నిల్చుంటాడు. వసు హార్ట్ బీట్ ఏమో పెరిగిపోతూ ఉంటుంది. అది రిషి వైపు భయమా అయితే కాదు, ఏదో తెలియని టెన్షన్ అన్నమాట. వసు టీ తీసుకుని వెంటనే వెనక్కి తిరిగి రిషికి ఇస్తుంది తీసుకోమని. రిషి వసు ఫేస్ చూసి నవ్వుకుంటాడు. కొంచెం వెనక్కి జరిగి వసు చేతిలో టీ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసు హమ్మయ్య అనుకుని తన గుండెల మీద చేయి పెట్టుకుంటుంది. ఫంక్షన్ అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళింట్లో భూషణ్ ఫ్యామిలీలో కూడా అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తూ ఉండగా జయతి వసు నీతో మాట్లాడాలి, ఒకసారి నా రూమ్‌కి రా అంటుంది.
వసు వెళ్ళి జగతి రూమ్‌కి వెళ్తుంది. జగతి వసుని పట్టుకుని, "ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నీ మొహంలో నవ్వు చూసి ఎన్నాళ్ళయిందో" అంటుంది. "ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా! అంతా ఓకేనా?" అంటుంది. అప్పుడు వసు, "హ్యాపీ? హ్యాపీనెస్ అనే వర్డ్ కూడా మర్చిపోయాను. మీరంతా కలిసి నా లైఫ్‌లో హ్యాపీనెస్ అనే ఫీలింగ్‌ని లాగేసుకున్నారు. ఎలా ఉంటుందో హ్యాపీనెస్, దాన్ని మళ్ళీ చూస్తానా? నా మొహంలో మీరెప్పటికీ చూడలేరు. నేను కూడా మనిషిని అత్తయ్య. ఇండియా వచ్చిన వెంటనే మీరంతా ప్రేమగా చూసుకుంటారు కదా అనుకుంటే, వచ్చిన వెంటనే పెళ్ళి అని తొందర పెట్టారు. సడన్‌గా పెళ్ళి అంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను దానికి ప్రిపేర్ అవ్వాలా వద్దా? మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను, వద్దు అని చెప్పినందుకే ఒక రాక్షసుడిలా, మాన్‌స్టర్‌లా బిహేవ్ చేశాడు. నన్ను ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా వరస్ట్‌గా బిహేవ్ చేశాడు. ఇంక పెళ్లి తర్వాత అయితే ఇంకా దిగజారిపోయాడు. ఒక మృగంలా మారిపోయాడు. నా ఫీలింగ్స్‌కి వాల్యూ ఇవ్వలేదు. నన్ను ఎలా బాధ పెడదామా అని చూసేవాడు. ఆ రోజు ఒక పశువులా నా మీద పడి నన్ను చంపేశాడు అత్తయ్య. నేను చచ్చిపోయాను అత్తయ్య. నేను బ్రతికి ఉన్న శవాన్ని అని ఏడుస్తుంది. జగతి వసుని హగ్ చేసుకుని ఓదారుస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వి వసు, రిషి అలాంటి వాడు కాదు. ఏదో ఆ మూమెంట్‌లో వాడు అలా బిహేవ్ చేశాడు. ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది. ఎందుకు అత్తయ్య నన్ను ఈ ఊబిలోకి తోసి మీరంతా చేతులు కట్టుకొని చూస్తున్నారు? చివరికి మా నాన్న కూడా ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నా. నాకు మీ అందరి ప్రేమ కావాలి. ముఖ్యంగా నా హస్బెండ్ ప్రేమ కావాలి. మా పెళ్ళి అయ్యాక రిషి తన ప్రేమ బంధంతో కట్టి పడేయాలి. కానీ ఇలా బానిసలా చేసి తన కాళ్ళ ముందు పడి ఉండాలి అన్నట్టు ఉంటున్నాడు. నాకు ఇక్కడి నుంచి పారిపోవాలని ఉంది. ఇందులో నా తప్పేముంది? ఆలోచించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా పెళ్ళి అని తొందర పెడితే ఏ అమ్మాయి అయినా ఇలాగే చేస్తుంది కదా! అని ఇంకా ఏడ్చేస్తుంది. అసలు ఏ రోజు మీ అబ్బాయి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. ఒక గదిలో ఇద్దరం అలా అపరిచితుల్లా ఉంటున్నాం అంతే. నాకు మీ అబ్బాయి మీద ఎటువంటి ఫీలింగ్స్ కలగడం లేదు. కోపం, ద్వేషం మొదట్లో ఉన్నా కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్స్ కూడా నాకు రావట్లేదు. తన మీద కోపం, ద్వేషం, అసలు ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ మర్చిపోయాను. ఆ రోజు మీ అబ్బాయి నా నుంచి మొత్తం లాగేసుకున్నాడు అత్తయ్య. నాకు ఇలా బ్రతకడం నచ్చట్లేదు అత్తయ్య అంటుంది. రిషి జగతి రూమ్ బయట వింటూ ఉంటాడనమాట. వసు చెప్పే ప్రతి వర్డ్ రిషి గుండెలకి గుచ్చుకుంటూ ఉంటుంది. వసు ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలు నిజం ఏంటి? మా డాడ్, మావయ్య ఇద్దరు చెప్పిన విషయాలకి, వసు చెప్తున్న మాటలకి అసలు పొంతన లేదు. ఏది నిజం? ఎవరు చెప్తుంది నిజం? అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. మా డాడ్ చెప్పింది నిజమా, అబద్ధమా అనేసి రిషి ఆలోచిస్తూ ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్ రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. మహేంద్ర రిషి వైపు చూసి నవ్వి, "ఏంటి రిషి" అంటాడు. "డాడ్ నాకు నిజం చెప్పండి. వసుధర పెళ్ళికి ముందు నన్ను ఏమంది అని చెప్పారు? నేను తన్ని పెళ్లి చేసుకోవడానికి సరిపోను అని చెప్పిందా? తను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పిందా? నాకు రిషి అంటే ఇష్టం లేదు, తను బాగోడు, నాకు నచ్చలేదు అని చెప్పిందా?" అంటాడు. "ఇప్పుడు అవన్నీ ఎందుకు రిషి" అని మహేంద్ర అడుగుతాడు. "డాడ్ ప్లీజ్ చెప్పండి. నిజం తెలుసుకోవాలి. నేను వసు మాటలు విన్నాను. తను అమ్మతో అలా చెప్తుంటే తన మాటలు బట్టి నాకు అర్థమైంది. తను అలా అని ఉండదు అనేసేసి. నాకు చాలా టెన్షన్‌గా ఉంది డాడ్. ప్లీజ్ చెప్పండి. వసుకి ఇండియా వచ్చే ముందు నుండి మా ఇద్దరికి పెళ్ళని తెలీదా? చెప్పండి డాడ్" అంటాడు రిషి టెన్షన్‌గా చూసి. "అవును రుషి, వసుకి ఏం తెలీదు. ఇక్కడికి వచ్చాకనే చెప్పామంటాడు." "మరి అవన్నీ ఏంటి? తను అందా?" అంటాడు రిషి. "లేదు రిషి, వసు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగింది. తనకు అక్కడే తన స్టడీస్ కంప్లీట్ చేసి అక్కడే సెటిల్ అవుదాము అనే అనుకునేది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మేము చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోదు. మావయ్య కూడా అందరం కలిసి ఒకే దగ్గర ఉందాము అనేసి వసుని ఇండియాకి తీసుకొద్దామని అనుకున్నాడు. వసుని దూరంగా ఉంచడం మా ఎవ్వరికీ ఇష్టం లేదు. మా కళ్ళ ముందే ఉండాలి అనుకున్నాం. మేము చెప్తే వసు వినదు. అందుకే నీకు అబద్ధం చెప్పాం. నీకు కోపం వస్తే దానిని సాధించడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. అందుకే నీ ఈగోకి హర్ట్ అయ్యేలా వసు అవి అన్నదనేసి అబద్ధం చెప్పి నిన్ను రెచ్చగొట్టాము. నువ్వు వసుని మన ఇంటికి పరిమితం చేసేలా చేశాము. మేమంతా కలిసే చేశామంటాడు. డాడ్ మీరేం చేశారో అర్థమవుతుందా? ఛీ చెప్పకూడదు, కానీ తన్ని ఆల్మోస్ట్ రేప్ చేశాను డాడ్ అని చాలా చాలా బాధ పెట్టాను. మీరు నాతో నిజం చెప్పాల్సింది. పెళ్ళికి ఒప్పించడానికి ఇది ఒకటే పద్ధతి ఉందా?
మీరంతా నన్ను ఒక మాన్స్టర్‌ని చేశారు. మీ అందరి వల్ల నేను ఇలా తయారయ్యాను. నాకు వసు అంటే ప్రాణం. తనంటే పిచ్చి ప్రేమ డాడ్. నాకు నిజం చెప్పి ఉంటే తన్ని వేరే పద్ధతిలో ఒప్పించేవాడిని. నా ప్రేమ గురించి చెప్పి తన మనసును గెలుచుకుని పెళ్లి చేసుకునేవాడిని. ఐ లవ్ హెర్ డాడ్. ఐ లవ్ హెర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ అని బాధపడుతూ ఉంటాడు. మమ్మల్ని క్షమించు రిషి. మా స్వార్థం కోసమే ఇలా చేశాము. చాలా డ్యామేజ్ జరిగిపోయింది. మీరిద్దరూ చాలా బాధపడ్డారు. సారీ. ఇప్పుడైనా వసుకి నచ్చచెప్పు. నిజం తెలిసేలాగా బాగా చూసుకో. నీ ప్రేమని అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ప్లీజ్ సారీ. సారీ అడగడానికి కూడా అర్హత లేదు మాకు. పాపం వసుని చాలా బాధపెట్టాం. అదంతా వసుని వేరే చోట దూరంగా ఉంచలేకే మన కళ్ళెదురకుండా ఉంచుకుందామని ఇలా స్వార్థంతో చేశాము. సారీ రిషి అని మహేంద్ర ఏడ్చేస్తాడు. రిషి ఏమీ అనకుండా బాధతో కోపంతో బయటకు వచ్చేస్తాడు. బయట వసు వీళ్ళ మాటలన్నీ వింటూ ఏడుస్తూ ఉంటుంది. రిషి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. రిషి కన్నీళ్ళు కూడా దారిలాగా కారుతూనే ఉంటాయి. రిషి తన కన్నీళ్ళను తుడుచుకుని వసు చేయి పట్టుకుని రా వెళ్దామని వాళ్ళ రూమ్కి తీసుకెళ్తాడు. వసు రిషి వైపు చూస్తూనే రిషి ఏమన్నాడో గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఐ లవ్ హెర్ డాడ్. ఐ లవ్ హెర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అలాంటి నన్ను ఆ అమ్మాయిని మనస్సును ముక్కలు చేసేలా మార్చేశారు. మిమ్మల్ని ఎవరిని క్షమించను. నా వసుని చాలా బాధపట్టేలా చేశారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రిషి ఏమన్నాడో గుర్తు తెచ్చుకుంటూ రిషి వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే వసు సైలెంట్‌గా రిషి నైట్ డ్రెస్ తీసి ఇస్తుంది. రిషి చేంజ్ చేసుకొని వస్తాడు. వసు కూడా చేంజ్ చేసుకొని వస్తుంది. వాళ్ళు ఈ మౌనంలోంచి ఎలా బయటకు రావాలో తెలీదు. ఒక అబద్ధం ఇద్దరు మనుషుల మనస్సుని గాయపెట్టింది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకరితో ఒకరు ఇక నుంచి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయం తెలియడం లేదు. వాళ్ళ మనసుకి అయిన గాయాన్ని ఎలా మర్చిపోయి నార్మల్‌గా, హ్యాపీగా ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉంటారు. వసుకి రిషి మాటల్లో బ్రెయిన్‌లో పరిగెడుతూ ఉంటాయన్నమాట. రిషి మాటలే గుర్తొస్తూ ఉంటాయి. రిషి నిద్రపోయి ఉంటాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న రిషి ఫేస్‌ని చూసి వసు చిరునవ్వు నవ్వుకుంటుంది. రిషి తన్ను లవ్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి రిషి మీద వసుకి ఫీలింగ్స్ వస్తాయన్నమాట. రిషి ఫోర్ హెడ్ మీద పడ్డ హెయిర్స్‌ని నెమ్మదిగా వెనక్కి పెడుతూ ఆ తర్వాత ఆలోచిస్తూనే పెట్టనా వద్దా అని రిషి తలలో చెయ్యి పెట్టి నిమురుతూ ఇలా అంటుంది. నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా అని లైట్‌గా నవ్వుతుంది. చిన్నగా అడుగుతుందనమాట. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. అవి తుడుచుకుని నేను కూడా నిన్ను లవ్ చేయాలి అనుకుంటున్నా. నాకు కూడా ఈ ప్రపంచంలో అందరికన్నా అన్నిటికన్నా నిన్నే ఎక్కువ లవ్ చేయాలి అనుకుంటున్నా. నీతో అంత డీప్‌గా లవ్‌లో పడిపోవాలి నేను కూడా అని రిషి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. వసు కన్నీరు రిషి చెంప మీద పడుతుంది. అది తుడిచి వసు ఫస్ట్ టైం రిషి పక్కన ఎటువంటి భయం లేకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ తర్వాత రిషి కళ్ళు తెరిచి చూసేసరికి తన చెయ్యి మీద వసు ఫేస్ పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తూ ఉంటుంది. రిషి తన ఫోర్ హెడ్ని తాకి వసు పెట్టిన కిస్ గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. వసుని చూసి ఐ యామ్ సారీ, నన్ను క్షమించు అని వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. నువ్వు అనుకున్నట్టుగా త్వరలోనే నన్ను ప్రేమిస్తావు అని చెప్పి నెమ్మదిగా వసు ఫేస్‌ని పిల్లో మీద పెట్టి తన చెయ్యి తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. బయటకు వచ్చేసరికి వసు నిద్ర లేచి రిషి క్లాత్స్‌ని వార్డ్‌రోబ్‌లో నుంచి తీస్తూ ఉంటుంది. మళ్ళీ ఇద్దరు మౌనవ్రతం స్టార్ట్ చేస్తారు. ఏం మాట్లాడుకోవాలో అర్థం కాక ఆలోచనల్లో పడతారు. సైలెంట్‌గా ఎవరికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. వసు రూమ్‌లో నుంచి బయటకు వెళ్తుంటే వసు అని పిలుస్తాడు. వసు రిషి వైపు ఎక్సైటెడ్‌గా చూస్తూ ఉంటుంది ఏమంటాడా అనేసి. మీరంతా షాపింగ్‌కి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతాడు. నాకు తెలీదు రిషి, అత్తయ్య గారిని అడగాలి అని వెళ్ళిపోతుంది. వసు ఇంతకు ముందు కూడా రిషి అనేది, కానీ ఇప్పుడు రిషి అంటుంటే తనకి బాగా నచ్చుతుందనమాట. దేవుడా! వసుతో ఏం మాట్లాడాలో చాలా కష్టంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. రిషి కిందకి వచ్చేసరికి అందరూ హ్యాపీగా వారం రోజుల్లో మ్యారేజ్ ఉంది కదా అని షాపింగ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. వసు ఇంకా ఆడవాళ్ళు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్‌ని వడ్డిస్తూ ఉంటారు. వసు రిషికి పెడుతుంటే రిషి వసు చేయి పట్టుకుని నేను నైట్లాగే కూర్చో అంటాడు. రిషి వసుకి ప్లేట్ పెట్టి వడ్డిస్తాడు, తినమని చెప్తాడు.
వసు సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పటి వరకు గోలగోలగా ఉన్న వాళ్ళంతా వాళ్ళిద్దరిని చూసి సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రిషికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద చాలా కోపంగా ఉంది. ఏం పట్టించుకోకుండానే రిషి వసుని చూస్తూ వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. రిషి లేచాక వసు కూడా లేస్తుంది. కిచెన్‌లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు. రిషి హ్యాండ్ వాష్ చేసుకుని పక్కన నుంచుంటాడు. వసు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. తన దగ్గరే వెనక్కంట నుంచుంటూ ఉంటాడు దగ్గరకంటని. వసు హార్ట్ బీట్ ఏమో పెరిగిపోతుంది. ఫేస్ అంతా రెడ్‌గా అయిపోతుంది. వసు హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరుగుతుంది. రిషి వసు ఫేస్‌ని చూసి క్యూట్ అనుకుని కొంచెం వెనక్కి జరుగుతాడు. వసు ఊపిరి తీసుకోవడానికి టైం ఇస్తాడనమాట. ఆ తర్వాత వసు రిషి వైపు చూస్తుంది. 1 గ్రీన్ టీ అంటాడు. అలా వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళ మౌనాన్ని చిన్న చిన్న మాటల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంజు పెళ్లి రోజు వచ్చేసింది. అందరూ పెళ్ళికి స్టార్ట్ అవుతారనమాట. వాళ్ళ గెస్ట్ హౌస్‌లో పెళ్ళి. రిషి, వసు ఒక కార్‌లో వెళ్తారు. అందరూ త్వరగా వెళ్ళిపోతారు. రిషి మీటింగ్‌లో పడిపోయి కొంచెం లేట్ అవుతుందనమాట. అందరూ వెళ్ళిపోయారు కదా అనేసేసి రిషి కొంచెం కార్‌ని ఫాస్ట్‌గా జాగ్రత్తగానే నడుపుతాడు. కానీ సడన్‌గా అదుపు తప్పి ఒక చెట్టుకి గుద్దుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోతారు. రిషి స్పృహలోకి వచ్చి వసుని చూసి వసు వసు అని అరుస్తాడు. వసు తల డాష్‌బోర్డ్‌కి తగిలి లైట్‌గా బ్లడ్ వస్తూ ఉంటుంది. వసుని తన వైపు లాక్కుని రిషి ఒడిలో కూర్చోపెట్టుకొని వసు వసు కళ్ళు తెరువు అంటూ వసు ఫేస్‌ని ఊపుతాడు. ప్లీజ్ వసు నీకేం కాదు అని వాటర్ బాటిల్‌లోని వాటర్‌ని తీసి వసు ఫేస్ పైన చల్లుతాడు. రిషికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. కన్నీళ్ళు అస్సలు ఆగవు, వస్తూనే ఉంటాయి. వసు కళ్ళు తెరుస్తుంది. రిషి వైపు చూస్తుంది. రిషి వెంటనే వసు ఫోర్‌హెడ్‌ని కిస్ చేసుకుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఎంత భయపడ్డానో తెలుసా అని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. వసు ఫేస్‌ని రిషి హార్ట్ దగ్గర గట్టిగా పట్టేసుకుంటాడనమాట. వసుకి కొంచెం ఊపిరాడదు. వసు ఫేస్ పైకెత్తి చూస్తూ ఉంటుంది. రిషి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వసు తన చేతుల్ని రిషి మెడ చుట్టూ పెట్టి వసు కళ్ళల్లోంచి కూడా లైట్‌గా నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు కూడా భయపడతారా అని అడుగుతుంది. రిషి వసు వైపు అర్థం కానట్టు చూస్తాడు. రిషి హెయిర్‌లో చెయ్యి పెట్టి నిమురుతూ మిసెస్ రిషేంద్ర భూషణ్‌కి భయపడతాడా అని నవ్వుతుంది. హా! భయపడతా అని రిషి లైట్‌గా స్మైల్ ఇస్తాడు. వసు ఏం మాట్లాడకుండా రిషి కన్నీళ్ళని చూసి గట్టిగా హగ్ చేసుకుంటుంది. రిషి కూడా గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరి కళ్ళ వెంట కూడా కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఒకరి హార్ట్ బీట్ ఇంకొకరికి వినపడుతూ ఉంటుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. వాళ్ళ హార్ట్ బీట్ ఒక్కటే వాళ్ళకి వినిపిస్తుంది. నన్ను క్షమించు వసు అని రిషి వాళ్ళిద్దరి సైలెన్స్‌ని బ్రేక్ చేస్తాడనమాట. నిన్ను ఏడిపించినందుకు నీ శరీరానికి, నీ మనసుకి నేను చాలా పెద్ద గాయం చేశాను. నన్ను క్షమించు. నీ ఆత్మాభిమానాన్ని, నీ ఆత్మగౌరవాన్ని అన్నిటిని నాశనం చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు అంటూ వసు వైపు చూస్తాడు. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు ఆగవు. వసు చెంప మీద నీళ్లు కారుతూ ఉంటాయి. రిషి వసు కన్నీళ్లు తుడుస్తూ నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. ఈ చెంప మీద కొట్టాను, చెంపదెబ్బలు కొట్టాను. నన్ను క్షమించు. అత్యంత అందమైన ఈ మొహాన్ని చాలా ద్వేషించాను. నిన్ను కొట్టి బాధ పెట్టాను. అదంతా తలుచుకుని రిషి కళ్ళు మూసుకుంటాడనమాట. నేను అందంగా లేను, అసహ్యంగా ఉంటాను అని వసు ఏడుపు వాయిస్‌తో అంటుంది. సారీ వసు, ప్లీజ్ నన్ను క్షమించు. నేను అదంతా కావాలని అన్నాను. నీ అందం చూసి నన్ను ఎక్కడ విడిచి వెళ్ళిపోతావో నువ్వు అలా వెళ్ళిపోతే నేను భరించలేను. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి అనే స్వార్థంతోనే నీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించాలి అని అలా అనేవాడిని. అదంతా చాలా పెద్ద మిస్‌అండర్‌స్టాండింగ్ వసు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు బ్యూటీ క్వీన్. అండ్ నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ప్రేమకు అర్థం కూడా తెలియని వయసు నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు మావయ్య నిన్ను న్యూజిలాండ్ తీసుకెళ్ళిపోయాడు. నేను ఎంత ఏడ్చానో తెలుసా? డైలీ నువ్వు నా కల్లోకి వచ్చేదానివి. మావయ్య అప్పుడప్పుడు నీ పిక్స్ నాన్నకి, అమ్మకి పంపేవాడు. ప్రతి సంవత్సరం నీ పిక్స్ చూస్తూ నువ్వు ఎదుగుతున్న కొద్దీ అలాగే నాకు డ్రీమ్‌లోకి వచ్చేదానివి. నువ్వంత అందంగా ఉంటే నాకెక్కడ దక్కవో అని, అక్కడ ఎవరినైనా ఇష్టపడతావేమో, నాకేమన్నా దూరం అవుతావేమో అని నేను చాలా బాధపడేవాడిని, భయపడేవాడిని. వీళ్ళు కూడా కరెక్ట్‌గా అదే రీజన్ చెప్పి నేను ఇదంతా చేసేలా చేశారు. నన్ను క్షమించు వసు. ఐ లవ్ యూ అంటాడు. నువ్వు చాలా చెడ్డవాడివి అంటుంది. నేను ఇంకెప్పుడూ అలా చెయ్యను. నేను నీతో
బ్యాడ్గా బిహేవ్ చేశాను, చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను తెలుసు, ప్లీజ్ నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయనని రిషి ఫేస్ని కిందకి పెట్టుకుంటాడు తలదించుకుని. అప్పుడు వసు రిషి ఫేస్ పైకెత్తి ఐ లవ్ యూ టూ అంటుంది. రిషి షాక్లో చూస్తూ ఏమన్నావు అంటాడు. వసు రిషిని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ మిస్టర్ రిషేంద్ర భూషణ్, ఐ లవ్ యూ మై హస్బెండ్, ఐ లవ్ యూ మై అడ్మైరర్ అంటుంది. రిషి వసు ఫేస్ని చూసి ఐ లవ్ యూ టూ మై డియర్ బ్యూటీ క్వీన్ అని వసు లిప్స్ వైపు చూస్తాడు. వసు ఓకే అన్నట్టు తల ఊపుతుంది. రిషి వసుని ఫస్ట్ టైము పెదవులపైన కిస్ చేస్తాడు. ఇప్పటి వరకు వసుని లిప్స్ని ఎప్పుడు కిస్ చేయలేదు. ఈసారి వసు రిషిని కూడా కిస్ చేస్తుంది. ఆ కిస్లో తను ఎంత ప్రేమించాడు అనేసి వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత రిషి పైకి లేచి చూసి నీ పైన చూపించిన కోపం, ద్వేషం అవన్నీ పైకే, కానీ నువ్వు నా మనసులో ప్రతి అణువణువు నిండిపోయి ఉన్నావు. నా మనసంతా నీ పైన ప్రేమతో నిండిపోయి ఉంది. నేను నిన్ను ప్రేమించడానికే పుట్టాను అని మళ్ళీ వసుని కిస్ చేస్తాడు. ఆ కిస్తో తన ఫీలింగ్స్‌నన్నీ వసుకి షేర్ చేస్తాడనమాట. తను ఎంత ప్రేమిస్తున్నాడో, తను ఎంత ఇష్టపడుతున్నాడో అలా చాలా డెలికేట్‌గా కిస్ చేస్తాడు. ఒక హస్బెండ్ ఒక వైఫ్‌కి కేరింగ్‌గా, లవ్‌గా కిస్ చేస్తున్నట్టు చేస్తాడనమాట. ఫస్ట్ టైము తన్ని నెక్ మీద అబ్యూస్ చేసినట్టు చేయడు. వసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, అయిపోయింది హ్యాపీ ఎండింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.